సో హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు ది వన్ మోర్ ఎపిసోడ్ ఆన్ ఫ్రాంచైజెస్ బిజినెస్. సో లాస్ట్ 2 వీడియోస్ మంచి రెస్పాన్సెస్ అయితే వచ్చాయి ఫ్రాంచైజెస్ బిజినెస్ గురించి. సో సేమ్ వన్ మోర్ వీడియో కూడా మనం ప్లాన్ చేసాం. సో ఈరోజు డిస్కస్ చేసుకోబోయే ఫ్రాంచైజ్ నేమ్ వచ్చి ఈకాట్ ఈకాట్ లాజిస్టిక్. సో ఇది ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఫ్రాంచైజెస్. సో అసలు యాక్చువల్గా ఈకాట్ లాజిస్టిక్ అంటే ఏంటి? సో ఇది ఒక సప్లై చైన్ ఫర్ ది ఫ్లిప్కార్ట్ అనమాట. సో ఇట్ ఆపరేట్స్ హై వాల్యూమ్ హై డెన్సిటీ మోడల్లో ఆపరేట్ చేస్తారనమాట. సో బేసిక్గా ఇనిషియల్గా మనకి 3 మెయిన్ పార్ట్నర్ మోడల్స్ ఉంటాయి ఈ కార్ట్లో. ఓకే, సో ఒక్కొక్కటి రాస్తాను. 3 మెయిన్ పార్ట్నర్షిప్ మోడల్స్ అనమాట. ఓకే, 3 మెయిన్ పార్ట్నర్షిప్ మోడల్స్ ఉంటాయి మనకి ఈ కార్డులో. సో ఫస్ట్ వన్ వచ్చి డెలివరీ హబ్ పార్ట్నర్ అంటాం. డెలివరీ హబ్ పార్ట్నర్, ఇది ఫస్ట్ మోడల్. సెకండ్ వన్ స్టాండర్డ్ ఫ్రాంచైజెస్. సెకండ్ వన్ స్టాండర్డ్ ఫ్రాంచైజ్. అండ్ థర్డ్ వన్ వచ్చి ఛానల్ పార్ట్నర్. ఛానల్ పార్ట్నర్ దాన్ని మనం బుకింగ్ సెంటర్ కూడా అనొచ్చు. బుకింగ్ సెంటర్. ఓకే, ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి పార్ట్నర్షిప్ మోడల్స్ అయితే మనకి ఈకాట్ లాజిస్టిక్స్ నుంచి ఉన్నాయి. సో ఇప్పుడు మనం మెయిన్గా డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటి? టైర్ 1, టైర్ 2, టైర్ 3లో ఎలా ఉంటుంది, దాని థింగ్స్ ఏంటి, దాని గురించే కదా మనం డిస్కస్ చేసుకోవాలి. సో దాని గురించి వెళ్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్లో మనం మెయిన్లీ ఫోకస్ చేయాల్సినది బిజినెస్ కేటగరైజేషన్. అంటే టైర్ 1 ఎలా, టైర్ 2 ఎలా, టైర్ 3 ఎలా అనేది మెయిన్లీ ఫోకస్ చేస్తాం. సో దీనికోసం ప్రీవియస్ వీడియోస్లో మనం డిస్కస్ చేసుకునే ప్రకారంగా కొన్ని ఫీచర్స్ అయితే ఫైండ్ అవుట్ చేసాం. ఫీచర్స్ your టైర్ 1, టైర్ 2. సో డోంట్ వరీ, ఈ బుక్ కంప్లీట్ నోట్ మీకు కంప్లీట్గా అవైలబుల్లో ఉంటుంది. మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో మీరు కామెంట్లో నోట్స్ అని పింగ్ చేసినా కూడా మీకు డిఎం చేస్తాం. లేదంటే ప్రొఫైల్లో మీకు కంప్లీట్గా ఈ నోట్స్ అయితే అవైలబుల్లో ఉంటుంది. ఓకే, లింక్ ఉంటుంది ప్రొఫైల్లో, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఎంటైర్ నోట్బుక్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ మనం బిజినెస్ మోడల్ అంటే ఏంటి? సో ఈ కార్డ్ వాళ్ళు మనకి ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ మోడల్ని ప్రొవైడ్ చేస్తారు? సో మీరు ఇన్ కేస్ టైర్ 1లో ఉంటే మీకు ఈ హబ్, మాస్టర్ హబ్, లైక్ సింపుల్ డెలివరీ హబ్ కూడా ఉండొచ్చు. అలానే సార్టింగ్ సెంటర్ కూడా ఇవ్వచ్చు. సో టైర్ 2లో అయితే మీకు డెలివరీ హబ్ ఇస్తారు, అంటే డెలివరీ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉండేదానికి డెలివరీ పార్ట్నర్షిప్ ఇస్తారు. అదే టైర్ 3లో అయితే మీకు స్టాండర్డ్ ఫ్రాంచైజ్ ఆర్ ఛానల్ పార్ట్నర్, అంటే బుకింగ్ సెంటర్ లాగా అలాగా ఇవ్వచ్చు. ఓకే, బుకింగ్ సెంటర్ అవ్వచ్చు, ఛానల్ సెంటర్ అవ్వచ్చు. సో ఇలాంటి రిలేటెడ్ బిజినెస్ మోడల్స్ అయితే బేస్డ్ ఆన్ ద టైర్ 1, టైర్ 2, టైర్ 3. సో ఇక టైర్ 1, టైర్ 2, టైర్ 3 అంటే మెట్రో సిటీస్, స్టేట్ క్యాపిటల్స్ అండ్ సమ్ స్మాల్ టౌన్స్ కన్సిడర్ చేసుకోండి. సో డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో యావరేజ్ డైలీ బుకింగ్ లోడ్స్ ఎంత జరుగుతాయి అనేది ఒక ఫీచర్ తీసాను. యావరేజ్ డైలీ లోడ్, యావరేజ్గా ఒక డైలీ లోడ్. సో టైర్ 1లో అయితే మీకు అప్రాక్సిమేట్లీ 1000 to 3K ప్లస్ పార్సల్స్ అయితే ఉంటాయి. 1000 to 3K ప్లస్ పార్సల్స్ అయితే ఉంటాయి. సో అదే టైర్ 3లో అయితే మీకు 300 to 800 పార్సల్స్ వరకు ఛాన్సెస్ ఉంటాయి. టైర్ 3లో మీకు ఆన్ యావరేజ్గా 50 to 150 పార్సల్స్ ఉంటాయి. 50 to 150 పార్సల్స్ ఉంటాయి. ఓకేనా? సో స్పేస్ రిక్వైర్మెంట్ అంటే ఏంటి? సో ఎంత ఉండాలి టైర్ 1కి, టైర్ 2కి? ఓకే, స్పేస్ రిక్వైర్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, రైట్? స్పేస్ రిక్వైర్మెంట్ ఎంత ఉండాలి? సో టైర్ 1లో అయితే మీకు 1500 to 3000 SFT ప్లస్ 3000 ప్లస్ SFT. టైర్ 2లో అయితే మీకు 600 to 1000 SFT. అదే టైర్ 3లో అయితే దట్స్ ఎనఫ్, 250 to 500 SFT ఈజ్ ఎనఫ్. 100 ఈజ్ ఎ SFT. సో
ఇప్పుడు వర్క్ ఫోర్స్ నుంచి డిస్కస్ చేస్తే మ్యాన్ పవర్ ఎంత కావాలి, వర్క్ ఫోర్స్ ఎంత కావాలి, దాని గురించి డిస్కస్ చేస్తే సో మనకి టైర్ 1లో డెలివరీ రైడర్స్ ఉండాలి, డెలివరీ ప్రోడక్ట్స్ పార్సల్స్ని డెలివరీ చేయాలి, సో స్టాఫ్ ఉండాలి, అరేంజ్మెంట్ చేసేవాడు ఉండాలి, సో థింగ్స్ అయితే ఉంటారు కాబట్టి సో యావరేజ్గా మనకి 30 to 40+ పార్ట్నర్షిప్స్ లైక్ ఇంక్లూడింగ్ డెలివరీ రైడర్స్ కూడా మెన్షన్ చేస్తున్నాను విత్ రైడర్స్. ఓకే. టైప్ 3లో మనకు 10 to 25 ఉండొచ్చు విత్ రైడర్స్, ఇది కూడా విత్ రైడర్స్. సో రైడర్స్ అనేవాడు కామన్. సో అదే టైప్ 3లో 3 to 8 రైడర్స్ విత్ వర్క్ ఫోర్స్ అన్నమాట. ఇది వర్క్ ఫోర్స్ బిజినెస్ కేటగరైజేషన్. సో బిజినెస్ కేటగరైజేషన్. సో నెక్స్ట్ వన్, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎంత. సో ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ గురించి మాట్లాడితే సెకండ్ వన్ ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్, దాని గురించి డిస్కస్ చేసుకుంటే సో సేమ్ ఇక్కడ కూడా కొన్ని ఇన్వెస్ట్మెంట్ హెడ్ ఫీచర్స్ని తీసుకొని వచ్చాను. ప్రీవియస్ వీడియోస్లో మనం ఎలాగైతే డిస్కస్ చేసుకున్నామో సో కంటిన్యూగా ఫ్రాంచైజెస్ గురించి అలానే ఉంటాయి అనమాట. సో ఆ ఫార్మాట్లోనే మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే. సేమ్ టైర్ 1, టైర్ 2, టైర్ 3. ఓకే. ఇన్వెస్ట్మెంట్ హెడ్లో ఫస్ట్ ఫ్రాంచైజెస్ ఫీ ఎంత ఉంటుంది, ఫ్రాంచైజ్ ఫీ ఎంత ఉండొచ్చు. సో దాని గురించి డిస్కస్ చేసుకుంటే మనకి 3 to 5 lakhs వరకు ఫ్రాంచైజ్ ఫీ ఉంటుంది. ఓకే. అదే టైర్ 2లో అయితే 1 to 2 lakhs వరకు ఉండొచ్చు. అదే టైర్ 3లో మనకి 25K to 50K వరకు ఛాన్సెస్ ఉంటాయి ఫ్రాంచైజెస్ ఫీ గురించి. సో సెక్యూరిటీ డిపాజిట్లో మాట్లాడుకుంటే సో ఇక్కడ మనకి 2 lakhs ఉంటుంది, పై అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు టైర్ 1లో. సో టైర్ 2లో మనకి 1 lakh వరకు ఉండొచ్చు. సో టైర్ 3లో 50K సెక్యూరిటీ డిపాజిట్ అయితే ఉండొచ్చు. సో గాయస్ ఇవన్నీ అప్రాక్సిమేట్ వాల్యూస్ అనమాట. సో మీరు కొంచెం రీసెర్చ్ చేసి కనుక్కొని ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఉండే వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఒక ఫైనలైజ్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఐటీ. నెక్స్ట్ ఫీచర్ వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఐటీ. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఐటీకి ఆన్ యావరేజ్గా 10 lakhs ప్లస్ అవుతుంది టైర్ 1లో. సో ఎందుకంటే పెద్దది కాబట్టి చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పార్సల్స్ ఉంటాయి కాబట్టి 10 lakhs ప్లస్ అవుతుంది. సో అదే టైర్ 2లో అయితే 3 to 5 lakhs వరకు అవుతుంది. 3 to 5 lakhs వరకు అవుతుంది. సో టైర్ 1లో 1 to 2 lakhs వరకు ఛాన్సెస్ ఉంటాయి. 1 to 2 lakhs వరకు ఛాన్సెస్ ఉంటాయి. సో ఇఫ్ యూ టాక్ అబౌట్ ద వర్కింగ్ క్యాపిటల్ గురించి మాట్లాడితే సో మనకు టైర్ 1లో 15 lakhs వర్కింగ్ క్యాపిటల్ ఉండాలి. టైర్ 2లో 5 lakhs వరకు వర్కింగ్ క్యాపిటల్ ఉండాలి. టైర్ 1లో 1 lakh ఈజ్ ఎనఫ్. 1.5 lakh కూడా తీసుకోవచ్చు వర్కింగ్ క్యాపిటల్, ఇట్ డిపెండ్స్. సో బేస్డ్ ఆన్ దిస్ టోటల్ ఎంత అవుతుంది టోటల్. సో ఐఎమ్ యూజింగ్ డిఫరెంట్ కలర్ టు హైలైట్ దట్. సో టైర్ 1లో మీకు 30 to 50 lakhs వరకు టోటల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. 30 to 50 lakhs అవ్వడానికి ఛాన్స్ ఉంది. టైర్ 2లో 10 to 15 lakhs అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. టైర్ 3లో 2.5 to 5 lakhs వరకు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. టోటల్ కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. సో ఇక్కడ ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి. సో ఫర్ ఇప్పుడు లేటెస్ట్గా ఛానల్ పార్ట్నర్ మోడల్కి ఏమైతుందంటే పార్సల్ కౌంట్ ఓన్లీ. సో బేస్డ్ ఆన్ ద పార్సల్ కౌంట్ ఓన్లీ సో ఇన్వెస్ట్మెంట్ అనేది 50 to 1 lakh వరకు అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఓన్లీ ఛానల్ పార్ట్నర్ కావాలి అనుకుంటే వాళ్ళకైతే. ఓకే. సో ఇప్పుడు కమిషన్స్ దాని థింగ్స్ ఎలా అనేది డిస్కస్ చేసుకుందాం. సో థర్డ్ వన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ కమిషన్స్ అండ్ రెవెన్యూ మోడల్. ఓకే. సో ఈ కార్డ్ పేస్ మనకి ఎలా పే చేస్తుందంటే బేస్డ్ ఆన్ సక్సెస్ఫుల్లీ డెలివరీస్ యాజ్ వెల్ యాజ్ సక్సెస్ఫుల్లీ
పికప్స్. సో ఇది పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని పే అయితే ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని పే ఉంటుంది. సో వేర్ హై డెలివరీ సక్సెస్ రేట్ ఉండేటప్పుడు హై ఎర్నింగ్ పే అవుట్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఇది ఒకటి మెయిన్ పాయింట్. ఓకే. సో డెలివరీ కమిషన్స్ ఎలా ఉంటాయి? ఇఫ్ యూ టాక్ అబౌట్ ద డెలివరీ కమిషన్స్ ఎలా ఉంటాయి అంటే, సో ఫస్ట్ మనకు ఒక పాయింట్లో ఏలో మనకి టైప్స్ ఉన్నాయి వల్ల, సో దానికోసం నేను స్ప్లిట్ చేసి వస్తున్నాను. సో డెలివరీ కమిషన్స్ ఎలా ఉంటాయి? ఆ పికప్ అవ్వచ్చు, సో రిలేటెడ్ థింగ్స్ అయితే ఉన్నాయో. సో డెలివరీ కమిషన్స్ ఎలా ఉంటాయి? సో ఫస్ట్ వన్ వచ్చి స్టాండర్డ్ డెలివరీ. స్టాండర్డ్ డెలివరీలో మనకు అరౌండ్ 15 to 28 రూపీస్ ఇస్తారు పర్ డెలివరీ, సక్సెస్ఫుల్ డెలివరీ అయినప్పుడు. ఫర్ సక్సెస్ఫుల్ డెలివరీ, ఫర్ సక్సెస్ఫుల్ డెలివరీ. ఓకే. సో ఎంత? 15 to 28 వరకు ఉంటుంది. నెక్స్ట్ వన్ లైక్ రివర్స్ లాజిస్టిక్స్, అంటే ఐటమ్ రిటర్న్ చేస్తారు కదా, ఆ ఐటమ్ రిటర్న్ చేసిన దానికి అంటే లైక్ సింపుల్గా రిటర్న్స్కి మనకి కొంచెం ఎక్కువ ఉంటుంది, 20 to 35 పర్ ఐటమ్. ఐటమ్కి 20 to 35 హై, బికాస్ ఇట్ రిక్వైర్డ్ ద క్వాలిటీ చెక్. సో ఎందుకు ఇంత హై ఇస్తారంటే మనకి క్వాలిటీ చెక్ అనేది ఉంటుంది. సో ఇన్ కేస్ నువ్వు హెవీగా బల్క్ ఐటమ్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే, హెవీ బల్క్ ఐటమ్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తే, సో 82 మీకు అప్రాక్సిమేట్లీ 80 to 250 రూపీస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. లైక్ హెవీగా అంటే లైక్ ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు, ఫర్నిచర్ అవ్వచ్చు. సో ఇలా ట్రాన్స్పోర్ట్ చేస్తే నీకు లైక్ పార్సల్ డెలివరీ చేస్తే నీకు ఇంత రేట్ అనేది పడుతుంది అనమాట. సో అరౌండ్ 80 to 250 రూపీస్. సో బి, ఇప్పుడు బుకింగ్ కమిషన్ గురించి మాట్లాడితే, బుకింగ్ కమిషన్, బుకింగ్ కమిషన్లో సో నార్మల్గా మనకి బుకింగ్ కమిషన్లో బుకింగ్ మార్జిన్ ఎంత ఉంటుంది? సో బుకింగ్ మార్జిన్లో 20% to 25% షిప్పింగ్ పే మీద డిపెండ్ అయి ఉంటుంది. షిప్పింగ్ పే ఇది నార్మల్గా బుకింగ్ కమిషన్ కస్టమర్ నుంచి పే చేస్తారు, షిప్పింగ్ పే బై ది కస్టమర్ అనమాట. సో ఇది మనకి బుకింగ్ కమిషన్ 20% to 25%. సో ఇప్పుడు యాక్చువల్గా మనం మెయిన్గా చూడాల్సిండేది, థింక్ చేయాల్సిండేది. సో బిజినెస్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత దాని గురించి డిస్కస్ చేయాల్సిండేది మెయిన్గా ఏంటి? మంత్లీ ప్రాఫిట్ ఎస్టిమేషన్, రైట్? మంత్లీ ప్రాఫిట్ ఎస్టిమేషన్స్, ఇవేనా మనం మెయిన్గా చూడాల్సిండేది, మంత్లీ ప్రాఫిట్ ఎస్టిమేషన్స్. సో ఇక్కడ నార్మల్గా మంత్లీ ప్రాఫిట్ ఎస్టిమేషన్స్ నేను ఎలా డివైడ్ చేస్తున్నానంటే, సిటీస్ వైస్ డివైడ్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ సిటీస్, టైర్ 1, టైర్ 2, టైర్ 3. సో దాని ఒక మెయిన్గా కేటగరైజ్లో యావరేజ్ డైలీ డెలివరీస్, యావరేజ్ డైలీ డెలివరీస్. నెక్స్ట్ వన్ మంత్లీ గ్రాస్ రెవెన్యూ, అండ్ ఫైనలీ నెట్ మంత్లీ ప్రాఫిట్స్, నెట్ మంత్లీ ప్రాఫిట్స్. దీనిని బేస్ చేసుకొని చూద్దాం. సో యావరేజ్ డైలీ బుకింగ్స్లో మనకి టైర్ 1లో అరౌండ్ 1500 ఉంటాయి ప్లస్, అంతకన్నా ఎక్కువ నుంచి. సో మంత్లీ గ్రాస్ పే మీకు 10 lakhs వరకు జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ దట్ మీకు ఇన్వెస్ట్మెంట్స్ లైక్ రైడర్ శాలరీస్ అవ్వచ్చు, ఫ్యూయల్ ఇన్కమ్ ఇంటెన్సివ్స్ అవ్వచ్చు, లైక్ రెంట్ అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ అవ్వచ్చు. సో ఇవన్నీ పోగా మీకు 2 to 5 lakhs వరకు సేవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది టైర్ 1లో. ఓకే. సో టైర్ 2లో మీకు యావరేజ్గా 500 బుకింగ్స్ జరిగితే 3.5 to 5 lakhs వరకు మంత్లీ గ్రాస్ పే జరుగుతుంది.
సో ఇక్కడ కూడా సేమ్ మనకి రెంట్, రైడర్స్, ఇంటెన్సివ్స్ అన్ని తీసేసిన తర్వాత మనకి ఇన్ హ్యాండ్ 80K టు 1.5 lakhs వచ్చే వరకు ఛాన్స్ ఉంది. ఓకే. సో ఇప్పుడు టైర్ 3 గురించి మాట్లాడితే మనకు ఇక్కడ 100 బుకింగ్స్ జరిగితే సో 75 to 1 lakh వచ్చే ఛాన్స్ ఉంది. సో యావరేజ్గా అన్ని రెంట్స్ అవన్నీ తీసి మనకి 25 to 55K వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా. సో ఇది ఓవరాల్గా మీకు మంత్లీ ప్రాఫిట్స్. సో ఇది ఇంకా ఎలా అప్లై చేయాలి థింగ్స్ అంటే మీకు పోర్టల్ అయితే ఉంటుంది. సో ఆ పోర్టల్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. సో పోర్టల్కి వెళ్ళి పార్ట్నర్షిప్ పోర్టల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీ రూమ్ ఛానల్ పార్ట్నరా ఆర్ డెలివరీ పార్ట్నరా ఇన్స్టా ఫామ్ని ఫిల్ చేసేయండి. సో రీజనల్ ఆపరేషన్స్ టీమ్ వచ్చి మిమ్మల్ని కనెక్ట్ అయ్యి మీ వాల్యూమ్ స్క్వేర్ ఫీట్స్ని ఎంక్వైరీ చేసి మీకు ఒక 1 వీక్ ట్రైనింగ్ ఇచ్చి ఎలైట్ ప్రోగ్రామ్ని వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఇదండి ఈ కార్డ్ లాజిస్టిక్ ఒక కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్, ప్రాఫిట్స్ అండ్ కమిషన్స్. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మీకు ఎలాంటి టైప్ ఆఫ్ ఫ్రాంచైజ్ బిజినెస్ వెంచర్స్ కావాలనుకున్నా జస్ట్ కామెంట్లో ఆ బిజినెస్ నేమ్ మెన్షన్ అండి, నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఎంటైర్ కంటెంట్. బాయ్, టేక్ కేర్.